టాలీవుడ్ లో ఇప్పటివరకు మనం ఎంతో మంది కమెడియన్స్ గా వచ్చి హీరోలుగా మారిన వారిని చూసాం. కానీ ఒక యాంకర్ గా ఆర్జేగా కెరియర్ బిగిన్ చేసి హీరోగా ఎదిగిన వాళ్ళని చూడలేదు. ఇప్పుడు చూడబోతున్నాం. అవును, నిజమే. మన మాచినేని ప్రదీప్ హీరోగా మారబోతున్నాడు. సొగసిరియత గడసరి కోడలు ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న ప్రదీప్ త్వరలోనే సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో ప్రదీప్ అనేక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లెంత్ కాస్త పెంచి హీరోగా మారేందుకు చూస్తున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా టాలీవుడ్లో కమెడియన్స్ అలీ, వేణుమాధవ్, సునీల్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి ఇలా కొంతమంది తమ మార్క్ యాక్టింగ్ ని చూపిస్తూ హీరోలుగా మారారు. ఎంతలా అంటే ఒక కమర్షియల్ సినిమాకి ఎన్ని హంగులైతే ఉంటాయో అన్ని హంగులు వీరి సినిమాల్లో ఉండేంతగా. ఇక ఇప్పుడు యాంకర్ ప్రదీప్ వంతు వచ్చింది. అయితే డైరెక్టర్ ఎవరు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రదీప్ ఎంట్రీ మాత్రం భారీ బడ్జెట్తో ఉంటుందని, ఫుల్ లెంత్ హీరోగా పరిచయం అవడమే లక్ష్యంగా చేసుకున్నాడని అంటున్నారు అందరూ. ఒకప్పుడు బుల్లితెరపైన మొగలి రేకులు లాంటి సీరియల్స్లో ఆర్కే నాయుడుగా మంచి ఫేమ్ తెచ్చుకున్న సాగర్ కూడా సిద్ధార్థ అంటూ భారీ బడ్జెట్ సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాగే ఒక భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు ప్రదీప్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే ఫస్ట్ టైం తెలుగులో ఒక యాంకర్ హీరోగా మారడం అనేది మనం చూడొచ్చు. ప్రదీప్ యాంకరింగ్ లో ఈజీనెస్ ని వెండితెరపై హీరోగా చూపించగలిగితే సూపర్ డూపర్ హిట్ అవుతాడని, మంచి అభినయం పండించగలిగే సత్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా టాప్ హీరో అయ్యే ఛాన్స్లు ఉన్నాయని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఇక ప్రదీప్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఈగల్ మీడియా ప్రదీప్ కి ఆల్ ద బెస్ట్ చెబుతుంది. ఆల్ ద బెస్ట్ ప్రదీప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. Like and subscribe Eagle Media Works.